ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో తప్పకుండా కామెంట్ చేసేయండి. ఈరోజు వీడియోలో ఏంటంటే మేము చాలా ప్లేసెస్కి అయితే వెళ్ళాము. సో ఎక్కడికి వెళ్ళాము ఏంటన్నది వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మార్నింగ్ లేవగానే వర్షం అయితే స్టార్ట్ అయిందండి. అంటే ముందు నుంచి పడుతూ ఉన్నదనమాట. నేను లేసే టైంకి అయితే అప్పుడే ఆగిందనమాట వర్షం అయితేని. అంటే తుప్పరు అలా పడుతూ ఉన్నది. అయితే ఇంక అలా కాసేపు బయట కూర్చొని ఇంక లోనికి అయితే వచ్చేసాను. మీకు ఒక రెసిపీ చూపిస్తాను. ఇది ఎంతమంది తెలుసు అన్నది కామెంట్ చేయండి. మనకి బియ్యం నూక ఉంటుంది కదా, వరినూక అంటారు కదా. సో వరినూకను ఏంటంటే ఫస్ట్ మనం నూనె ఏం వేయకుండా ఉత్తుగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఉప్మా ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలాగే గ్లాస్ రవ్వకి 2 గ్లాస్ వాటర్ వేసుకొని మరిగించుకున్న తర్వాత ఈ రవ్వ అయితే వేసేసి ఉడకనివ్వాలన్నమాట. అది కొంచెం ఉడికిన తర్వాత అందులో మనం తురుముకున్న మామిడికి అయితే వేసుకుని ఇలా కప్పెట్టేసుకోవాలి. అందులోని అలా కప్పెడితే ఏంటంటే మనకి అది అంతా లోన మగ్గుతుంది అనమాట, మామిడికి అంతాని. సో మగ్గితే టేస్ట్ బాగుంటుంది. సో మనకి పులిహోరకి తాలింపు ఎలా పెట్టుకుంటామో ఆ తాలింపు అయితే ప్రిపేర్ చేసుకోవాలి. సో తాలింపు ప్రిపేర్ చేసుకున్నారు. అలాగే ఇదైతే ఉక్కిపోయిందనమాట. ఇదంతా ఈ విధంగా ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి. మనకి ఉప్మా ఉడికించుకున్నప్పుడు ఏంటంటే మనకి అప్పుడే సాల్ట్ కూడా వేసేసుకోవాలి. అదంతా ఇప్పుడు ప్లేట్లోకి వేసుకున్నాం కదా, దీనికి మనకి పులిహోరకి ఎలా అయితే తాలింపు పెట్టుకుంటామో అదే తాలింపు అనమాట. ఆ తాలింపు అంతా ఇప్పుడు ఇందులో వేసుకుని బాగా మిక్స్ చేసుకుంటే సరిపోద్ది అనమాట. అంతేనండి, ఉప్మా పులిహోర అయితే రెడీ అయిపోయింది. ఇదే ప్లేస్లో మనం మామిడికాయ లేకపోయినా సరే నిమ్మరసం కూడా వేసుకోవచ్చు అనమాట. నిమ్మరసం టేస్ట్ కూడా బాగుంటుంది. ఇది ఎంతమంది తెలుసు అన్నది కామెంట్ చేయండి. సో నాకైతే చాలా ఇష్టం అనమాట. ఇంకా తినేసాము. తర్వాత వర్షం అయితే తగ్గిందనమాట. తగ్గిన తర్వాత వాతావరణం చూడండి ఎలా ఉందో, కొంచెం మబ్బుగా ఉన్నది కదా. సో ఇప్పుడైతే మేము ఎక్కడికి వెళ్తున్నామంటే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి అయితే వెళ్తున్నాము. వాళ్ళ కాలేజీలో చదువుకున్న ఫ్రెండ్ అనమాట. సో ఫస్ట్ టైం అయితే నేను వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం అనమాట. మా హస్బెండ్ అయితే మొన్నే ఒకసారి ఇల్లు వచ్చారు. సో ఫ్యామిలీ అయితే తీసుకురమ్మన్నారంట. అందుకే ఈరోజు మమ్మల్ని అయితే తీసుకుని వెళ్తున్నారు. ఇక్కడ రావులపాలెంలో హై స్కూల్స్ అయితే ఉంటాయి కదండి. సో కొత్తపేట రూట్లో హై స్కూల్స్ ఉంటాయి కదా, గర్ల్స్ హై స్కూల్, బాయ్స్ హై స్కూల్ అని చెప్పేసి. సో ఇక్కడైతే మా హస్బెండ్ చదువుకున్నారు. సో మా పిల్లలకైతే అదే చెప్తున్నారు అనమాట. ఇది మేము చదువుకున్న స్కూల్ అని చెప్పేసి మా హస్బెండ్ అయితే మా పిల్లలకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారనమాట. అది గర్ల్స్ హై స్కూల్, ఇది బాయ్స్ హై స్కూల్ అని చెప్పేసి. మా హస్బెండ్ అయితే రావులపాలెంలోనే చదువుకున్నారండి. ఇక్కడ హై స్కూల్లో చదువుకున్నారు. అలాగే కాలేజ్ కూడా రావులపాలెం కాలేజీలోనే చదువుకున్నారనమాట. ఇప్పుడైతే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి అయితే వెళ్తున్నాము. కాకపోతే అక్కడ నేను వీడియో అయితే ఏమీ తీయలేదండి. సో ఎందుకులే మొహమాటం కింద ఉంటుంది కదా అని చెప్పేసి వీడియో అయితే ఏమీ తీయలేదు. ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే యాడ్ చేస్తున్నాను. మమ్మల్ని అయితే లంచ్కి అయితే ఇన్వైట్ చేశారండి. ఇంకా అక్కడ లంచ్ చేసి వచ్చేసామన్నమాట. ఇంకా వచ్చేసిన తర్వాత మేము రాజమండ్రి అయితే వెళ్ళాము. లలిత జ్యువెలరీకి అయితే వచ్చాము. ఎందుకంటే ఇయర్ రింగ్స్ తీసుకుందామని చెప్పేసి వచ్చామన్నమాట. ఇయర్ రింగ్స్ అంటే గోల్డ్ షాపింగ్, సిల్వర్ షాపింగ్ కూడా చేయాలి. సో పిల్లకైతే చౌలీలు తీసుకోవాలి, నేను కూడా చౌలీలు తీసుకోవాలి. ఇంకా మా ఇద్దరికి పట్టీలు కూడా తీసుకుందామని చెప్పేసి మేమైతే లలితకి అయితే వచ్చామన్నమాట. లలిత జ్యువెలరీ. ఇప్పుడైతే లాన్కి అయితే వచ్చాము. అలా అయితే గోల్డ్ సెక్షన్ 3rd ఫ్లోర్లో ఉన్నదని చెప్పేసి అన్నారు. ఇప్పుడైతే నేను 3rd ఫ్లోర్కి అయితే వచ్చామన్నమాట. యాక్చువల్లీ ఇక్కడ చాలా కలెక్షన్ అయితే ఉన్నది. కాకపోతే నేను అనుకున్న కలెక్షన్ అయితే లేదు. అంటే బుట్టలు ఉన్నాయి, లేదంటే పెద్దవాళ్ళు పెట్టుకునే టైప్ అనమాట. దిద్దులు కట్ట ఉంటాయి కదండి, పైన ఎక్కువ పెద్ద పెద్ద లావు గుండి ఉంటాయి కదా. సో ఆ టైప్ అయితే ఉన్నాయన్నమాట. బుట్టలు అయితే నేను మొన్న రీసెంట్గానే వాడానయ్యి. సో అయ్యి ఇరిగిపోయింది అనమాట. సో అందుకే నేను బుట్టలు వద్దు, మామూలుగా సింపుల్గా తీసుకుందామని చెప్పేసి అనుకున్నాను. కానీ అవి ఏమీ లేవు, నాకు నచ్చలేదు. అలా నచ్చకపోయినా అందులో పెద్దోళ్ళు పెట్టుకునే మోడల్సే ఎక్కువ ఉన్నాయన్నమాట. పిల్లల టైప్ పెట్టుకుని అయితే లేవు. ఇంకా మా అమ్మాయి కూడా లేవు అనమాట. ఇంకా అందుకే అక్కడ నుంచి సిల్వర్ షాపింగ్ చేద్దామని చెప్పేసి 2nd ఫ్లోర్కి అయితే వచ్చేసాము. నేనైతే పట్టీలు తీసుకుందాం అనుకుంటున్నాను. అంటే ఇప్పుడు మోడల్స్ ఏంటంటే మనకి ఇలా రౌండ్ కింద వచ్చి అందులోనే మనకి రౌండ్ బాల్స్ కింద వస్తున్నాయి కదండి. మనకి డ్రెస్సుల మీద పెట్టుకోవడానికి కట్ట బాగుంటుంది కదా. సో ఆ టైప్ తీసుకుందాం అనుకున్నాను. సో నాకు నచ్చిన టైప్ అయితే ఉన్నాయన్నమాట. అవి అయితే తీసుకున్నాను. తర్వాత మా అమ్మాయికి చూశాను. కాకపోతే మా అమ్మాయి సైజు లేవన్నమాట. చిన్న సైజు ఉన్నాయా ఏంటంటే పైకి వచ్చేస్తున్నాయి బాగాని. అంత పైకి ఉన్నా మళ్ళీ గుచ్చుకుంటాయి కదా అని చెప్పేసి ఇంకా అవి అయితే తీసుకోలేదు. నేనైతే తీసుకున్నాను. ఈ పక్కన ట్రేలో కనిపిస్తున్నాయి చూడండి, అవేనమాట. మీకు క్లియర్గా చూపిస్తాను. తర్వాత నా సుట్లు కూడా లేవన్నమాట. అవి అరుగుపోయినాయి నా పెళ్లి చుట్లు. సో పెళ్ళైన కాడి నుంచి నేను అసలు ఇప్పుడు వచ్చి చుట్లే కొనలేదు. ఇంకా చుట్లు కూడా తీసుకుందాం అనుకున్నాను కానీ లేవు మోడల్స్ అయితేని. అంటే మోడల్స్ అంటే బాగా
లావుగా ఉన్నాయన్నమాట, సన్నంగా ఉన్నాయి లేవు, అందుకే తీసుకోలేదు. ఇందులో చూడండి ప్లేట్స్ ఇవన్నీ ఎంత పెద్ద పెద్దవి ఉన్నాయో. సో ఎలా అయితేనా నేనైతే ఓన్లీ పట్టీలు ఒకటే తీసుకున్నాను అనమాట. ఇంక పట్టీలు తీసుకుని ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము. సో కంబాల చెరువు కాడి నుంచి అయితే వచ్చామన్నమాట. ఒకసారి అలా చూసొద్దామని చెప్పేసి అయితే ఇంక దారిలో ఆకలి అయితే వేసింది. ఇక్కడ అయితేని మంచూరియా అయితే కనిపించింది. ఇది వెజ్ మంచూరియా అంటండి, చిన్న చిన్న బాల్స్ కింద చేసి మంచూరియా అయితే చేశారనమాట. సో ఇది వచ్చేసి 50 రూపీస్ ఎంతో తీసుకున్నాడు ఈ కప్పు. టేస్ట్ ఏదో యావరేజ్గా అయితే ఉన్నదనమాట, అంతేం బాగాలేదు. ఇంకా మా హస్బెండ్ ఒక కప్పు, నేను ఒక కప్పు తీసుకుని అయితే తినేసాము. ఇంక తినేసి ఇంక అక్కడి నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము. కాకపోతే ఆ రోజు వాతావరణం అయితే చాలా బాగుందండి. ఒకసారి మీకు కూడా చూపిస్తాను ఆకాశం ఎలా ఉన్నదన్నది. మొత్తం అంతా ఎలా ఉంది. ఇదో ఆకాశంలో లైట్స్ పెట్టినట్టయితే ఒక డార్క్ బ్లూ కలర్, లైట్ బ్లూ కలర్, వైట్ కలర్లో ఉన్నట్టయితే వచ్చిందనమాట. అది డైరెక్ట్ చూడడానికి అయితే ఇంకా చాలా బాగుందండి. మొత్తం అంతా ఆకాశం అంతా అలాగే ఉన్నది. ఇంక తర్వాత అయితే ఇంక రాజమండ్రి నుంచి డైరెక్ట్ ఇంకా చెల్లి వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసామన్నమాట. ఇంకా అక్కడికైతే వచ్చామని చెల్లి. ఇంకా అక్కడైతే ఈరోజు డిన్నర్ అయితే ఇక్కడేనండి. సో ఈ రోజు అయితే నేనే ప్రిపేర్ చేస్తున్నాను. ముందు చికెన్ కర్రీ వండేసింది, ఇప్పుడు చికెన్ దమ్ బిర్యానీ అయితే చేయమన్నది అనమాట. సో ముందుగానే చికెన్లో మసాలాలన్నీ వేసేసి మిక్స్ చేసి పక్కన అయితే పెట్టేసింది. ఇంక నేను వచ్చిన తర్వాత ఇంకా రైస్ అయితే వండుతున్నాను. అలాగే చికెన్ అయితే ముందుగా ఫ్రై చేసుకుంటాం కదా, సో అలాగా ముందుగానే చికెన్ అయితే ఇలా ఉడికించుకుంటున్నానండి. ఇందులో అన్ని మసాలాలు వేసేసి కాసేపు అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసింది అనమాట. సో మీకు అయితే ఈ ప్రాసెస్ అంతా ఏమీ చూపించట్లేదు, కాకపోతే చికెన్ బిర్యానీ అయితే చాలా బాగుందనమాట. సో ఇప్పుడైతే రైస్ అయితే ఒక 80% అయితే ఉడికిపోయింది. ఇప్పుడైతే చికెన్ కూడా మొత్తం ఉడికిపోయింది అనమాట. ఇంక చికెన్లో ఇప్పుడు రైస్ అయితే వేసేస్తున్నానండి. ఈ రైస్ ఎంత పొడిపుల్లాడుతూ ఉన్నదో అందులో వేసిన తర్వాత కూడా చాలా టేస్టీగా వచ్చిందనమాట. చాలా పొడవుగా కూడా అయింది రైస్ అయితేని. సో ముందుగానే ఇలా రైస్ అంతా వేసేసాను. ఇంకా రైస్ వేసేసిన తర్వాత ఇంకా పైనుంచి కొత్తిమీర, పుదీనా, ఇంకా కలర్ కూడా వేసాను. ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ఉన్నాయి, ఇంకా అవి కూడా వేసేసాను అనమాట. తర్వాత నెయ్యి కూడా వేసిందండి. చెల్లి అయితే నెయ్యి అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేస్తుందనమాట. సో నెయ్యి కూడా వేసేసింది అనమాట. తర్వాత దమ్ అయితే పెట్టేశాను. ఇంకా దమ్ పెట్టేసిన తర్వాత చూడండి ఎలాగుందో, ఎంత పొడిపొల్లాడుతూ ఉన్నదో. ముక్క కూడా చాలా సాఫ్ట్గా ఉడికిందనమాట. ఎందుకంటే మసాలాలు ఎక్కువ సోపు నానింది కదా, అందు గురించి అని చాలా టేస్ట్ ఉందనమాట. మా అబ్బాయి అయితే ఆకలేసేస్తుంది అన్నాడు. ఫస్ట్ అయితే మా అబ్బాయికి పెట్టి ఇచ్చేసాను. ఇంక చెల్లి అయితే ఖుషికి తినిపిస్తూ ఉన్నది. ఖుషితో పాటు ఇంక విన్ను కూడా తినిపిస్తూ ఉన్నదనమాట. ఇంక తర్వాత మేము కూడా పెట్టేసుకున్నాము. మార్నింగ్ ఎప్పుడో తిన్నాము, ఇంకా ఆకలేస్తుందని చెప్పేసి ఇంక వేడిగా ఉన్నదనమాట. ఇంక చికెన్ చూడండి ఎంత మెత్తగా ఉడికిందో. టేస్ట్ అయితే చాలా బాగుంది. సో ఇంక మేమైతే తినేసాము. మా హస్బెండ్ వాళ్ళు అయితే అప్పుడు బయటికి ఎక్కడికో వెళ్ళారనమాట. సో ఏదో పని ఉన్నదని చెప్పేసి ఇంక ముందైతే మేమే తినేస్తున్నాము, లేదంటే ఇంక అందరం కూర్చుని అయితే తింటాము, వాళ్ళు వచ్చినప్పుడు లేట్ అవుతుంది అన్నారు. నేను ఏం షాపింగ్ చేశానన్నా చూపిస్తాను. నేనైతే లలిత జ్యువెలరీలో చేశాను కదా, సో నేనైతే పట్టీలు అయితే తీసుకున్నానండి. సో ఈ మోడల్ అయితే తీసుకున్నాను అనమాట. ఇవైతే నాకు చాలా బాగా నచ్చినాయి. యాక్చువల్లీ మనకి డ్రెస్సులు ఎక్కువ వేసుకుంటాం కాబట్టి ఆ డ్రెస్సుల మీదకి అయితే బాగా సూట్ అవుతాయి. కాకపోతే నేను అనుకున్నది ఏంటంటే ఎక్కువ రోజులు ఉండవేమో అనిపించింది అనమాట. ఇవి చూడడానికి చాలా సన్నంగా అనిపించినాయి. ఇవైతే 4 తులాలండి. ఇవి 4 తులాలు తీసుకున్నాను కానీ అలా కనిపించట్లేదు కదా చూడడానికి. ఏంటంటే ఇట్లా వెయిట్ ఎక్కడ వచ్చిందంటే బాల్స్ ఉన్నాయి కదా, బాల్స్లో ఎక్కువ వెయిట్ అయితే వచ్చిందనమాట. కాకపోతే బాగున్నాయి, డ్రెస్ల మీద కట్ట పెట్టుకోవడానికి అయితే బాగున్నాయి. నా కాల్ని సుట్లు లేవు కదా, యాక్చువల్లీ నేను నా సుట్లు కూడా తీసుకుందామని చెప్పేసి నా కాల్ని ఉన్న సుట్టు కూడా తీయేసాను. అదేంటంటే కొంచెం వంగిపోయిందనమాట. ఇంక రేపు పొద్దుట రావులపల్లిలో తీసుకుందామని చెప్పేసి ఇంక పెట్టుకోలేదనమాట. సో పట్టీలు ఎలా ఉన్నాయన్నది చెప్పండి. సో ఇప్పుడైతే డిన్నర్ అయిపోయింది కదా, ఇంక డిన్నర్ అయిపోయిన తర్వాత ఇంక ఇల్లు అయితే ఆడుతూ ఉన్నారనమాట. ఇంక ఏసీలో కూర్చొని ఇంకా చల్లగా ఉన్నది. యాక్చువల్లీ ఎంత వర్షం పడినా సరే ఉడుకు మాత్రం మామూలుగానే ఉన్నదండి. సో ఇంకైతే ఇలా ఆడుతూ ఉన్నారనమాట. చెప్పు హాయ్, చెప్పు హాయ్ 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 చెప్పు. ఇదిగో విన్నే అండి విరాజ్ గారు.
సో ఇప్పుడైతే డిన్నర్ అయిపోయింది కదండి, ఇంకా పిల్లలకు కూడా పెట్టేసాము. ఇంకా ఆడుతూనే ఉన్నారనమాట వీళ్ళు. వీళ్ళతో తిరిగి మేము అలసిపోతామేమో కానీ వీళ్ళు మాత్రం అసలు అలసిపోవట్లేదు, ఇంకా ఆడుతూనే ఉంటున్నారు. ఇంకా టీవీలో ఏ వస్తున్నాయి ఇంకా అలా చూస్తూ ఉన్నాం అనమాట. ఇక్కడితో అయితే ఈ వీడియో ఎంజాయ్ చేస్తున్నానండి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.